హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 6,000 రూపాయల రైతు భరోసా రాని వారికి ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది, అలాగే ఈరోజు కొంతమంది ఖాతాలలో రైతు భరోసా నిధులు పడ్డట్టుగా తెలుస్తుంది. మరి ఎవరి ఖాతాలలో ప్రభుత్వం నిధులు జమ చేసింది అనే సమాచారం ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు అందించింది, 5, 10, 15, 20 ఎకరాల పట్టా కలిగిన రైతులకి ఎప్పుడు ఇవ్వనుంది అనేది కూడా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందు నాది ఇక్కడ ఒక ప్రశ్న, ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. కింద కామెంట్ సెక్షన్ని ఓపెన్ చేసి కామెంట్ సెక్షన్లో మీరు ఏ జిల్లా నుండి వీడియో చూస్తున్నారు అనేది సమాచారం తెలియజేయండి. ఉదాహరణకు మీరు నల్గొండ అయితే నల్గొండ అని, సూర్యాపేట అయితే సూర్యాపేట, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, జగిత్యాల కావచ్చు, జనగాం కావచ్చు, ఎక్కడ నేను చూసినా కూడా కామెంట్ సెక్షన్లో మీ జిల్లా పేరు తెలియజేయండి. మొత్తానికి విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మనకి పంటలు అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. అయినా నిధులు అనేవి ఇవ్వలేదు అనేది ఈరోజు ప్రతిపక్షాలు అడుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటి, రైతు భరోసా ఆలస్యం మన్నించండి, రాని రైతులకి త్వరలోనే అందజేయబోతున్నాం అని చెప్పేసి మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చూడండి, మార్చి 31లోగా ఇవ్వలేకపోయాం, మిగిలిన రైతులకి త్వరలోనే జమ చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో 4 నుండి 5 ఎకరాల కలిగిన రైతులకి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులుంటే వీరికి రాష్ట్ర ప్రభుత్వం 9,600 కోట్ల రూపాయల నిధులు అనేవి జమ చేయాలి. బడ్జెట్లో కూడా 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కేటాయించారు. గతంలో 14,000 కోట్ల చిల్లర ఉంటే ఇప్పుడు 18,000 కోట్ల రూపాయలు కేటాయించారు. గతంలో 5,000 రూపాయల రైతు భరోసా ఉంటే ఇప్పుడు మనకి 6,000 రూపాయల రైతు భరోసా ఇస్తారు. అయితే ఎన్ని ఎకరాలకు ఇచ్చారు? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 4 ఎకరాలకి 5,057 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మిగిలిన రైతులు అంటే ఈ 4,500 ఇక్కడ 4 ఎకరాలకు సంబంధించి 57 లక్షల మంది ఉన్నారు. మిగిలిన 13 లక్షల మందికి సంబంధించి 4,000 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం మళ్లించడానికి ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 9,000 కోట్ల రూపాయలలో ఇప్పటి వరకు 57 లక్షల మంది రైతులకి 5,057 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మిగిలిన 13 లక్షల మంది రైతులకి 4,000 కోట్ల రూపాయల నిధులను జమ చేసేందుకు ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళకి సంబంధించిన నిధులు 2,000 కోట్ల రూపాయలు ఈ మే చివరికల్లా 4, 5, 6, 7 ఎకరాల వాళ్ళకి జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతుంది అనేది తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, రైతు భరోసాపై అతి భారీ ప్రకటన, మరోసారి అకౌంట్లో డబ్బులు. రైతు భరోసా పథకం కింద 4 ఎకరాలకి పైగా భూమి కలిగిన రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయల నిధులు సర్దుబాటు చేస్తుంది అనే స్టేట్మెంట్ మీరు చూసుకోవచ్చు. అంటే మిగిలిన 4 నుండి 5 ఎకరాల రైతులు 5 నుండి 6 ఎకరాలు, 6 నుండి 7 ఎకరాలకు సంబంధించి దాదాపుగా 1,500 కోట్ల నుండి 2,000 కోట్ల రూపాయల వరకు నిధులు అనేవి రైతుల ఖాతాలలోకి బదిలీ కానున్నట్లుగా మనం ఈ సందర్భంగా ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో విశ్లేషకులు ఒక ఊహాగానాలు చూస్తుంటే మొత్తం ఈ 4,000 కోట్ల రూపాయలు అనేవి బహుశా మే చివరికల్లా లేదంటే మే 20 లేదంటే 25వ తారీఖు కల్లా దాదాపుగా పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. మళ్ళీ రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు మెసేజ్లు రానున్నట్లుగా మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే తదుపరి వీడియోలలో రాగానే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.